హలో జెన్సీ లేడీస్, ఈరోజు అయితే మనం శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూసేద్దాం. బిగినర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తానమాట. ముందుగా అయితే మనం శారీని అంతా రివర్స్లో అయితే వేసుకోవాలన్నమాట. శారీని రివర్స్లో వేసుకున్న తర్వాత మనకి ఎన్ని ప్లీట్స్ కావాలో దాన్ని బట్టి అయితే మనం శారీని ఫోల్డ్ చేసుకోవాలి. మనకైతే ఇక్కడ ఫస్ట్ ప్లీట్ ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఫోల్డ్ చేసుకుని అయితే ఐరన్ చేసుకోవాలి నీట్గా. ఫ్రంట్ ప్లీట్ మనం ఏ సైజ్ అయితే పెట్టుకుంటామో దానికి తరువాత చిన్న చిన్నగా అయితే మనం ప్లీట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి 11 పళ్ళు ప్లీట్స్ కావాలంటే 4 టైము శారీని ఫోల్డ్ చేసుకోవాలి. మనకి 9 పళ్ళు ప్లీట్స్ కావాలంటే 3 టైము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు శారీని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళు అయితే 7 అయినా పెట్టుకోవచ్చు, 5 పళ్ళు ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు. నీట్గా చాలా బాగా వస్తాయి. జాబ్కి వెళ్ళే వాళ్ళైనా లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడైనా ఇలా శారీని ముందే ప్రీ ప్లీటింగ్ చేసుకొని పెట్టుకుంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత టైము సేవ్ అవుతుంది. టెన్షన్ పడాలి అనిసిన అవసరం కూడా ఉండదు. అయ్యో టైం అయిపోతుంది, ఫాస్ట్గా రెడీ అవ్వాలనే టెన్షన్ కూడా ఉండదనమాట. ఇలా ముందే శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకుంటే మనకి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే ఐరన్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ ఐరన్ బాక్స్ ఉన్నా పర్వాలేదు, టేబుల్ లేకపోయినా పర్వాలేదు, ఏదైనా బెడ్ మీదైనా చేయొచ్చు, కింద బొంత కానీ లేదంటే నేల మీదైనా చేసుకోవచ్చు అనమాట. శారీ ప్రీ ప్లీటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మనం శారీని అంతా మళ్ళీ రివర్స్లో వేసుకొని మనకి గీతలు పడతాయి కదా ఐరన్ చేసినప్పుడు, ఒక గీతని వదిలేసి ఇంకొకటి ప్లీట్స్ని అయితే పట్టుకుంటే మనకి 9 పళ్ళు ప్లీట్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. పిన్తో సెక్యూర్ చేసుకొని నీట్గా అయితే మనం ఇలా ఒక క్లిప్తో కానీ దేంతో అయినా మనం గట్టిగా గ్రిప్ ఇచ్చి పెడితే కనుక మనకి టైట్గా లాగినా కూడా మనకి కుచ్చిళ్ళు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి. ప్లీట్స్ అనేవి నీట్గా ఉంటాయి. నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అయితే మనం ఐరన్ అయితే చేసుకోవాలి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్సీ గర్ల్ రెసిపీ. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మనం శారీ ప్రీ ప్లీటింగ్ చేసేసిన తర్వాత అయితే పళ్ళు ప్లీట్స్ నీట్గా పెట్టుకొని ఇలా ఐరన్ అయితే చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకున్న తర్వాత పిన్ పెట్టుకుని సెక్యూర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పిన్స్ పెట్టినా కూడా మనకి శారీ అనేది పైకి లెగిసిపోతూ ఉంటుందన్నమాట. ఎక్కువ పిన్స్ పెట్టకుండా ఇలా గట్టిగా ఐరన్ చేసుకుంటే మనకి ఏంటంటే ప్లీట్స్ అన్నీ నీట్గా ఒదిగి ఉంటాయి. మనకి కట్టుకున్న తర్వాత కూడా నీట్గా ఉంటాయి, చెదిరిపోకుండా. నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కడైనా ప్లీట్ మధ్యలో పైకి లెగిసిపోతుందని తెలిసినప్పుడు ఇక్కడే నీట్గా అడ్జస్ట్ చేసుకుని అయితే ఐరన్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఐరన్ చేసుకున్న తర్వాత మనకి వాళ్ళ సైజ్ తీసుకుంటాం కదా, అంటే మనమే తీసుకున్నప్పుడు మోకాల కింద వరకు అయితే మనకి కొంగు అనేది సరిపోతుందనమాట. అంత సైజ్ తీసుకొని అక్కడ మనం పిన్తో సెక్యూర్ చేసుకుని అదంతా ఐరన్ చేసుకుంటే మనకి ప్లీట్స్ అనేవి నీట్గా ఉంటాయి, చెదిరిపోకుండా ఉంటాయి అన్నమాట. పిన్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత మనం చెస్ట్ ప్లీట్స్ని అయితే చేసుకోవాలి. చెస్ట్ ప్లీట్స్ చేసుకోవటానికి ముందుగా అయితే మనం ఈ శారీని అంతా మనం కిందకి వేసుకోవాలి. కిందకి వేసుకుని చెస్ట్ ప్లీట్స్ అయితే చేయటం అనేది మనం స్టార్ట్ చేయాలన్నమాట. చెస్ట్ ప్లీట్స్ దగ్గర మనము కొంచెం కొంచెం మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు వరకు అడ్జస్ట్ చేసుకుంటే మనం చెస్ట్ ప్లీట్స్ అనేది నీట్గా ఇలా గట్టిగా గ్రిప్ ఏదైనా పెట్టి, క్లిప్ కానివ్వండి లేదంటే ఇంకేదైనా గట్టిగా గ్రిప్ పెట్టి మనం నీట్గా లాగుతూ ఐరన్ చేసుకుంటే మనకి ముడతలు ఎక్కువ పడకుండా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. మనము చెస్ట్ ప్లీట్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు జరుపుతూ మనము కొంచెం కొంచెం గ్యాప్ పెంచుకుంటూ మనం ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. చెస్ట్ ప్లీట్స్ చేసేసిన తర్వాత దాని కిందకి వచ్చేటప్పుడు కొంచెం కొంచెం గ్యాప్ పెంచుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు ఐరన్ చేసుకుంటే శారీ అనేది నీట్గా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఐరన్ చేసుకుంటే చెస్ట్ ప్లీట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మనం కుర్చీల కోసం అయితే మనము నడుము సైజు తీసుకుంటాం కదా, దాన్ని బట్టి నడుము సైజు తీసుకున్న తర్వాత మనమైతే ఇలా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. కుర్చీలు పెట్టుకున్న తర్వాత పిన్తో సెక్యూర్ చేసుకొని నీట్గా అయితే మనం ఫస్ట్ ఒకసారి ఐరన్ అనేది చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే మనకి చీర ఎక్కువ పైకి లెగకుండా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత క్లిప్తో ఇలా సెక్యూర్ చేసుకొని నీట్గా మనం కుర్చీలను అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని గట్టిగా లాగుతూ అయితే మనం కుర్చీలను నీట్గా పెట్టుకుంటే మనకి
కుర్చీలు మనకి చాలా రకాలు చేసుకోవచ్చండి. సెమీ ఫ్లఫీగా చేసుకోవచ్చు, ఫ్లఫీగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక ప్లెయిన్‌గా నీట్‌గా చేసుకోవచ్చనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇలా కొంచెం చిన్నగా గ్యాప్ ఇచ్చుకుంటే మనకి కుర్చీలనేవి కింద ఉన్నప్పుడు నీట్‌గా కనిపిస్తాయి. మొత్తం ఒకే దగ్గర ఉండిపోకుండా ఇలా చేసుకుంటే కనుక మనకి కుర్చీలు అనేది నీట్‌గా కనిపిస్తాయి. ఇలా ఒక్కొక్కటి కొంచెం ముందుకి ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ గ్యాప్‌తో పెట్టుకుంటే గనక మనకి కుర్చీలు అనేవి చాలా నీట్‌గా కనిపిస్తాయి. నీట్‌గా అదంతా ఐరన్ చేసుకుంటే మనకి కుర్చీలు కూడా రెడీ అయిపోతాయన్నమాట. మనము సెమీ ఫ్లఫీగా అయినా చేసుకోవచ్చు, ఫ్లఫీగా అయినా చేసుకోవచ్చు. వాటి చేసేటప్పుడు ఏంటంటే మనం చీర కింద చేయకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవడం కోసం శారీనంతా రివర్స్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన రైట్ సైడ్ పార్ట్ని ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ని ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని చెస్ట్ ప్లీట్స్ని ఇలా పైన వేసి చీరని ఒకసారి చుట్టూ తిప్పిన తర్వాత మిగిలిన కొంగు పార్ట్ని లోపలికి పెడితే మనకి బాక్స్ ఫోల్డింగ్ అనేది కూడా అయిపోతుందనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శారీ ప్రీప్లీటింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీగా చెప్తాను. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.